హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వీడియో వచ్చేసి ఆడవాళ్ళు తప్పనిసరిగా చేయవలసిన పనులు ఏంటి, ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మగవారు చేయకూడని పనుల విధంగానే ఆడవారు కూడా కొన్ని పనులు చేయకూడదు అని శాస్త్రం చెబుతుంది అండి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళము అన్ని పనులు మనమే చూసుకోవాలి కదా అని చెప్పేసి తెలిసి తెలియక కొన్ని పనులు చేయడం వలన మనకు తెలియకుండానే పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయండి. అలాంటి పనులు కొన్ని తెలుసుకొని మనము జాగ్రత్త పడినట్లయితే మనకు, మన పిల్లలకి, మన ఇంటికి చాలా మంచిది. ముఖ్యంగా వివాహిత స్త్రీలు ఇంట్లో చేయకూడని పనుల విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో గాజులు, కమ్మలు, మంగళసూత్రాలు తీయకూడదు. ఒకరు ధరించిన పూలని మరొకరు పెట్టుకోకూడదు. మంగళవారము మరియు శుక్రవారం నాడు భర్త కానీ, పిల్లలు కానీ గడ్డం కానీ, క్షవరం కానీ చేసుకోకూడదని చెప్పాలి. ఇంట్లో చేసే మంచి పనులను శుక్లపక్షంలోనే చేయాలి. ఆడవారు పొరపాటున కానీ, పిల్లలు కానీ దిండుపై కూర్చోకూడదు. నలుపు రంగు వస్తువులను ఇంట్లో పెట్టుకోకూడదు. ముఖ్యంగా ఆడవారు నల్లటి వస్త్రాలను ధరించకూడదు. ఉప్పు, మిరపకాయలు, చింతపండు ఎవరికి చేతికి ఇవ్వకూడదు. ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు పక్కన పెడితే వారు తీసుకునేలా చూడాలి. కొంతమంది ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరుగుతూ ఉంటారండి. అలా జుట్టు విరబోసుకొని అస్సలు తిరగకూడదు. అలా చేయడం వల్ల ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుందని చెబుతారు. శుక్రవారం నాడు కానీ, ఒకవేళ జీతం వచ్చిన రోజు కానీ ఆ డబ్బులతో మొదటిసారి ఉప్పు కొనుగోలు చేయాలి. ఉప్పును లక్ష్మీదేవిగా భావిస్తాము కాబట్టి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి కలిసి వస్తుందని చెబుతారు. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాలుపై కాలు వేసుకుని కూర్చోవడం, కాళ్ళు ఊపుతూ కూర్చోవడం, స్థిరంగా నిలబడకుండా డ్యాన్స్ చేస్తున్నట్లు తిరుగుతూ ఉండడం వంటి పనులు ఎప్పుడూ చేయకూడదు. పెళ్ళైన ఆడవారు రాత్రి వేళల్లో భోజనం చేయకుండా అలగకూడదు. ఆహారం తినకుండా నిద్రించకూడదు. స్త్రీలు నెలసరి సమయంలో తలలో పూలు అస్సలు పెట్టుకోకూడదు. పూలు అమ్మే వ్యక్తి ఇంటికి వచ్చినట్లయితే నాకు వద్దు అని కూడా చెప్పకూడదు. రేపు తీసుకుంటాను అని చెప్పాలి. మంగళవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ ఎట్టి పరిస్థితులలోనూ ఇంటి బూజును దులపకూడదు. మిగతా వారాలలో ముఖ్యంగా శనివారం నాడు ఇల్లు దులిపి సర్దుకుంటే మంచిది. కొంతమంది ఆడవారు ఎప్పుడూ దరిద్రము అనే మాటలు వాడుతూ ఉంటారండి. అలా పిల్లలపైన కోపం వచ్చినప్పుడు కూడా దరిద్రము అనే మాటను ఇంట్లో వాడకూడదు. ఇంకా పీడ, శని, పీనుగా వంటి పదాలను కూడా వాడకూడదు. ఆడవాళ్ళు ఎప్పుడూ ఎవరికి ఏది ఇచ్చినా తీసుకున్నా కుడి చేతిని మాత్రమే వాడాలి. ఇంకా పండగ సమయాలలో ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు తాంబూలం ఇస్తూ ఉంటాం కదండి. ఆ తాంబూలం ఇచ్చేటప్పుడు కొబ్బరి చిప్పకు 3 కన్నులు ఉన్న భాగాన్ని మనం ఉంచుకొని మిగతా భాగాన్ని వారికి ఇవ్వాలి. అదేవిధంగా అరటిపండుతో ఇచ్చినప్పుడు అరటిపండు యొక్క తొడమ మన వైపు ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే ఇచ్చిన వారికి, తీసుకున్న వారికి ఫలితం దక్కుతుంది. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు పలకరించడానికి వస్తే వారిని ఆహ్వానించకూడదు. ఇక బాధలో ఉన్న కుటుంబాన్ని విచారించడానికి వచ్చిన ఆడవాళ్ళు వెళ్ళి వస్తానని ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. పెళ్ళి అయిన ఆడవారు బొట్టు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. శుక్రవారం రోజు కొంతమంది వైభవ లక్ష్మి ఉపవాసం పాటిస్తారు. ఈ రోజున పొరపాటున కూడా అమ్మాయిలను తిట్టకూడదు. ఇంట్లో ఉన్న అమ్మాయిలను కూడా శుక్రవారం రోజు తిట్టడం మంచిది కాదు. ఇంకా మంగళవారము, శుక్రవారం రోజుల్లో మాసిపోయిన బట్టలు ధరించకూడదు మరియు ఉతకకూడదు కూడా. ముఖ్యంగా సాయంత్రం టైంలో బట్టలు ఉతకడం మంచిది కాదు. సంధ్యా సమయంలో అనగా సాయంత్రము కొద్దిసేపు ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచాలి. వెనుక ద్వారం మూసి ఉంచాలి. సాయంత్రం పూట 6 తర్వాత లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం. అందువలన జ్యేష్ఠాదేవి వెనక నుంచి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి ముందు ద్వారం నుండి వస్తుంది కాబట్టి మళ్ళీ వెనక ద్వారం నుండి వెళ్లకుండా వెనక ద్వారంను మూసివేయాలి. ఇంకా ఆడవారు పూజ చేసుకునేటప్పుడు పసుపు, ఎరుపు, ఆకుపచ్చ బట్టలు ధరించి పూజ చేసుకోవడం మంచిది. ఇంకా ఆడవారు మంగళసూత్రానికి పిన్నీసులు లాంటివి తగిలిస్తూ ఉంటారండి. అలాంటి పనులు మాత్రం చేయకూడదు. ఇంకా నెలసరి సమయంలో ఆడవారు నిల్వ ఉంచిన పదార్థాలను, పచ్చళ్ళు లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు. మొక్కలను తాకకూడదు. ఆ 4 రోజులు మొక్కలకి దూరంగా ఉండాలి. మొక్కలకు మన గాలి సోకడం వలన అవి వాడిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా నెలసరి సమయంలో పూజా వస్తువులు కానీ, దేవుడికి సంబంధించిన ఇలాంటి పనులను కానీ చేయకూడదు. ఆడవారికి నెలసరి ఉన్నప్పుడు ఇంట్లో మగవారు దీపం పెట్టవచ్చు. ఎలాంటి తప్పు ఉండదు. నెలసరి అయిపోయిన తర్వాత ఇంటిని ఒకసారి పసుపు నీళ్ళతో మొత్తం శుద్ధి చేసుకున్న తర్వాత మళ్ళీ పూజా కార్యక్రమాలు లాంటివి ప్రారంభించుకోవాలి.
ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదండి. ఇంట్లో ఆడవారు బాగుంటేనే ఇల్లు మొత్తం బాగుంటుంది. ఇల్లు బాగుపడాలి అన్నా, ఐశ్వర్యంతో తులతూగాలన్నా, ఇల్లు చెడిపోవాలన్నా ఆడవారు కారణం. కాబట్టి ఆడవారు చేసే పనులపైనే ఇంటి యొక్క మంచి చెడులు ఆధారపడి ఉంటాయి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ.